హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఛానల్ రమేష్ స్టార్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల్లు సినిమా థియేటర్లో నేనున్నాను. సో ఈ థియేటర్ ఎక్కడ ఉంది ఏంటి, కోకాపేట్కి ఎలా రావాలి, థియేటర్కి నార్సింగ్ రింగ్ రోడ్ నుంచి రావాల్సి ఉంటుంది. ఆ వ్యూ అంతా మీకు చూశాను. ఇన్సైడు అవుట్ సైడు థియేటర్ మొత్తం మీకు చూపించాలని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇక మనం అక్కడ నుంచి వచ్చేద్దామా. సో ఇప్పుడు మనము నార్సింగ్ రింగ్ రోడ్లో ఉన్నాము. ఈ రింగ్ రోడ్ నుంచి చూస్తున్నారు కదా, ఆ లెఫ్ట్ రైట్. సో స్ట్రేట్ చూస్తేనే మనకు మెహదీపట్నం రోడ్ అండి. రైట్కి చూసుకుంటే ఇక్కడ మళ్ళీ మనం మంచిర్యాల అలా వెళ్ళొచ్చు. ఈ లెఫ్ట్ కనుక చూసుకుంటే ఇది గచ్చిబౌలి, ఇది వచ్చేసి లింక్ ఉన్న రోడ్ అండి. ఇప్పుడు ఇది చూస్తే ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇదే అండి. మనం ఈ రోడ్ నుండి స్ట్రైట్ కిందికి వెళ్ళి రైట్కి వెళ్తే మన థియేటర్ వస్తుంది, అల్లు అర్జున్ గారి థియేటరు. సో ఇది ఫ్లైఓవర్ అండి. ఫ్లైఓవర్ కింద చూసుకుంటే మనకు ఇప్పుడు చూసాను అక్కడ దగ్గరికి వెళ్ళాక అది అవుటర్ రింగ్ రోడ్ అనమాట. సో ఇక మనము ఆ ముందుకెళ్ళి చూద్దాము. సో ఇందాక అక్కడ నార్సింగ్ రింగ్ రోడ్ నుంచి వచ్చాం కదా. సో ఇప్పుడు మనం ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఫ్లైఓవర్ మీద నుంచి ఇక్కడ లొకేషన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అవుటర్ రింగ్ రోడ్. ఇక్కడ శంషాబాద్ వెళ్ళొచ్చు అండి, శంషాబాద్ బెంగళూరు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, కొన్ని వందల బిల్డింగ్స్ ఉంటాయండి. ఇక్కడ ఎన్సీసీ అని చెప్పేసి అక్కడ ఒక బిల్డింగ్ ఉంది. తర్వాత వచ్చేసి రాజ్ పుష్ప, మై హోమ్, అవతారు, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇది నార్సింగ్కి అతి దగ్గరలో ఉన్న థియేటర్ అండి. ఇంత పెద్ద ప్లానింగ్ చాలా బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది మన అల్లు అర్జున్ గారు టాలెంట్ అని చెప్పేసి అనుకోవాలి. అతను అల్లు అర్జున్ గారు మామూలు టాలెంటెడ్ కాదు. ఇలాంటి ప్లేస్లో థియేటర్ కట్టడం అనేది నాటే జోకు. ఇలాంటి ప్లేస్ దొరకడం ఇలా నాటే జోక్ అండి. కొన్ని వందల కోట్లు ఉంటాయి కానీ ఇక్కడ మనం థియేటర్ కట్టలేము. ఫ్లైఓవర్ నుంచి జస్ట్ కిందికి ఇలా వస్తే చిన్నగా రింగ్ రోడ్ వస్తుందండి. అలాగే స్ట్రేట్ వెళ్ళిపోవాలి. కమాన్ ఉంది కదా, కమాన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళాక అక్కడ యూటర్న్ చేసుకొని లెఫ్ట్కి వెళ్తే థియేటర్ వస్తుంది. ఇప్పుడు చూశారు కదా, ఈ బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్కి ఇక్కడ చూసుకుంటే దానికి లెఫ్ట్ సైడ్లోనే మనము థియేటర్కి వెళ్ళే దారి. సో ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ అండి ఇది. జస్ట్ ఇలా ముందుకెళ్ళి అలా యూటర్న్ చేసుకొని ఇట్లా లెఫ్ట్కి వెళ్ళాలి. అక్కడ కనపడుతుంది కదా. సో యూటర్న్ చేసుకోగానే మనకు ఒక గేట్ కనపడుతుంది. ఇది అవుట్ గేట్ అనమాట. సో ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్లో మనకు ఒక కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో 1 బిల్డింగ్ అని చెప్పేసి. సో ఈ రోడ్ వచ్చేసి మన కోకాపేట్ మెయిన్ రోడ్ అండి. ఇది 7 హిల్స్ అపార్ట్మెంట్ ఉంది, దాని ఆపోజిట్లోనే మనకు థియేటరు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, గేట్ ఏ అండి, ఇది ఎంట్రీ ఇక్కడ. సో ఇక్కడ పక్కన చూసుకుంటే కనుక మనకు ఒక 2 వీలర్ పార్కింగ్స్ మొత్తం అవుట్ సైడే పెట్టడం జరిగింది. ఇన్సైడ్లో మాత్రం కార్లు పెట్టడం జరిగింది. అవుట్ సైడ్లో అది గేట్ ఏ బి ఉన్నాయి కదా, దీని పక్కనే చూసుకుంటే అది మెయిన్ ఎంట్రెన్స్. మెయిన్ ఎంట్రెన్స్కి లెఫ్ట్ రైట్ మొత్తం టోటల్గా బైక్ పార్కింగ్స్ అన్నీ ఇక్కడే అవుట్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో కార్లు మాత్రం ఇన్సైడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే వీళ్ళకి అడిగితే చెప్పారు ఇక్కడ నో ప్రాబ్లం, ఇది మన ప్లేసే, మనం ఇక్కడ నుంచి సెట్ బ్యాక్ వదలడం జరిగింది, అది ఓన్లీ 2 వీలర్ పార్కింగ్ అని చెప్పి. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇది థియేటర్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఇది రైట్ సైడ్లో మనకు టికెట్ కౌంటర్ ఉందండి. ఇది మనం ఇక్కడ అవుట్ సైడ్ చూసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఈ డిజైన్ అనేది చాలా బాగుందండి. ఇక్కడ చూసుకుంటే వండర్ అనుకోవచ్చు, చాలా పెద్ద థియేటరు. మీకు ఇక్కడ జస్ట్ ఈ ఫోన్లో చూస్తే, ఈ స్క్రీన్లో చూస్తే ఇట్లా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కార్లు, విఐపి కార్లు చాలా పెద్ద పెద్ద, ఒక్కొక్కటి 1 crore 2 crore కార్స్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇది మామూలుగా లేదండి, ఇది వండర్ అని చెప్పుకోవచ్చు. ఏషియన్లోనే మొట్టమొదటి థియేటర్ అని చెప్పడం నేను విన్నాను, మీరు చూశారు. మన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. సో దీనికి రౌండ్గా ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ స్తంభాలు చూసుకుంటే కనుక అది గోల్డ్ ఫినిష్ చాలా బాగా ఇవ్వడం జరిగింది, ఈ రౌండ్ ఆఫ్. సో ఇక్కడ చూసుకుంటే పైన ఇట్లా అల్లు సినిమా అని చెప్పేసి గోల్డ్ కలర్లో ఇవ్వడం జరిగింది. మీకు అది ఇట్లా చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్ళి టికెట్స్ దొరకడం కష్టమే అనుకుంటున్నాను, కానీ ట్రై చేస్తాను. అక్కడ బుకింగ్ కౌంటరు అవుట్ సైడే ఇవ్వడం జరిగింది కదా, అదన్నీ నేను చూసి అక్కడ మీకు ఈ అప్డేట్ ఇస్తానండి. సో ఇక్కడైతే చూసుకుంటే ఇది ఎంట్రీ. సో ఇలా వెళ్తున్నాను లోపలికి. ఇక్కడ ఎంట్రీ చూసుకుంటే ఇదే ఎంట్రీ అండి, ఇది ఎంట్రీలోనే మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఏ అని చెప్పేసి మిడిల్లో స్టార్ ఇచ్చాడు కదా.
మన స్టార్ మెగాస్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాస్. సో లోపలికి ఎంట్రీ అయ్యాక నేను మొత్తం చూపిస్తాను. టికెట్ కౌంటర్ అబ్బాయి టీషర్ట్ పైన చూడొచ్చు అల్లు సినిమాస్ అని. బయటనే మనకు బుకింగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది, బాక్స్ ఆఫీస్ అని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను టికెట్ తీసుకుంటున్నాను. టికెట్ తీసుకున్నాక నేను మొత్తం చూపిస్తాను. ఓకే అండి, మనకైతే బిగ్ స్క్రీన్లోనే టికెట్ దొరకడం జరిగింది. చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను ఫస్ట్ టైం రావడం ఖాళీకి వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ టికెట్ దొరికింది. సో మీకు టికెట్ చూపిస్తాను ఇప్పుడు. ఓకే నో ప్రాబ్లం. బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. సో ఎట్టకేళ్ళకి మనకైతే టికెట్ అయితే దొరికిపోయింది. ఇప్పుడు మన లోపలికి అన్నీ చూపించడానికి వీలుంటుంది, అందుకే నేను టికెట్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో అల్లు సినిమాస్ టికెట్. సో మనకైతే చూసుకున్నట్లే స్క్రీన్ 1. సో 6:15కి మనకు మూవీ ఉంది. ఈ టికెట్ ధర వచ్చేసి 295 రూపాయలు మాత్రమే. సో మనమైతే గతంలో చూసుకున్నట్లే వేరే థియేటర్లో రేట్లో 500, తర్వాత వచ్చేసి 1000 రూపీస్ పెట్టి కొనడం జరిగింది. ఇక్కడ చాలా తక్కువనే ఉందని చెప్పేసి అనుకోవచ్చు మనము. సో చూసుకున్నట్లయితే రౌండ్గా బిల్డింగ్స్ అన్ని చూద్దాము. దీనికి వ్యూ అంతా చాలా చక్కగా, చాలా పెద్ద ప్లేస్గా ఉంది. ఇది వండర్ అని చెప్పుకోవచ్చు. మనం మొత్తం చూపిస్తాను. ఇది థియేటరా ఇంకేమన్నా అనుకోవాలా చెప్పండి. ఇది ఎక్కడో ఇది ఫారెన్లో ఉన్నట్టుగా ఫీల్ ఉందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఫ్లోరింగ్ కానీ, ఇక్కడ రైట్ సైడ్ కార్లు కానీ, ఆపోజిట్లో మొత్తం కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. ఆ మధ్యలో ఈ థియేటర్ కట్టడం అనేది అల్లు అర్జున్ గారికి ఒక్కరికే సాధ్యమైంది. నాకు తెలిసి మన ఇండియాలోనే ఇలాంటి థియేటర్ లేదు. ఏషియన్ థియేటర్ చాలా పెద్ద థియేటర్ అని చెప్తున్నారు. లోపలికి వెళ్ళాక చూడవచ్చు మనము. షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ప్లేస్ అనుకుంటాను ఇది. అన్ని డోర్స్ కనపడతా ఉన్నాయి కదా. పక్కనే ఇంకొక స్టూడియో లాంటిదే ఉంది. సో ఇక్కడ చూసుకుందాము. ఇది ఇట్లా స్టూడియో అని చెప్పేసి అక్కడ రాసింది, అల్లు స్టూడియోస్ అని చెప్పేసి. సో నాకు తెలిసి ఇది స్టూడియో అంటే ఇక్కడ షూటింగ్స్ కానీ, ఇప్పుడు ఫ్రీ ఈవెంట్లు కానీ, సో సినిమా ఫంక్షన్స్ అన్నీ అవుతూ ఉంటాయి కదా, అది ఇట్లా చేసుకోవచ్చు ఇది నేను అనుకుంటున్నాను. సో అయితే క్లోజ్గా ఉంది. షూటింగ్ టైంలో ఓపెన్ చేస్తారు కావచ్చు. అల్లు ఇక్కడ చూడొచ్చు, అల్లు స్టూడియోస్ అని చెప్పేసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది అల్లు స్టూడియో. సో నేనేమనుకున్నాను, అల్లు స్టూడియోస్ అని చెప్పేసి బయట చూపించాను కదా, అది పోస్టరు. సో అది అల్లు స్టూడియోస్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఇక్కడ షూటింగ్స్ అన్నీ అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ అన్ని కార్ పార్కింగ్స్కి యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు చూడవచ్చు మనం కార్ పార్కింగ్ ప్లేస్లు అంతా. సో ఇక్కడ ఇట్లా కనీసం మనకి తెలుసుకుంటే చూసుకుంటే కనుక ఒక 100 కార్లు అన్నీ పార్కింగ్ చేసుకోవచ్చు. చాలా బిగ్ సైజ్లో ఉంది ఈ షెడ్. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఇక్కడ స్టూడియో ప్లానింగే ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ కార్ పార్కింగ్ యూజ్ చేస్తున్నారు. సో ఇతడు ఫ్రెండ్స్ వచ్చారు, వీళ్ళు ఓల్డ్ సిటీ నుంచి వచ్చారంట. సార్ ఎక్కడి నుంచి వచ్చావు భయ్యా? ఓల్డ్ సిటీ. మీ పేరు? నికేష్. ఓల్డ్ సిటీలో ఎక్కడ? ఉప్పుగూడనా? ఓకే. సో ఇది స్టూడియో మనం ఇందాక చూసాం కదా, ఇది కార్ పార్కింగ్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ ఇది ఒక వ్యూ అండి. ఇక్కడ పోస్టర్స్ చూడొచ్చు, మనకి చాలా బిగ్ సైజ్లో ఇవ్వడం జరిగింది అల్లు పోస్టర్స్. సో దురేందర్, తర్వాత వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారి మూవీ. సో ఇలా చూపిస్తాను మీకు ముందుకెళ్ళి. ఇక్కడ నుంచి కనపడట్లేదు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మాత్రం గ్రే కలర్లో ఉందండి, అసలు మామూలుగా కనపడట్లేదు. లైవ్లో మీరు ఇక్కడికి చూస్తే కనుక చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఒక థియేటరా లేకపోతే ఇంద్రభవనమా అలా ఉంది. అవుట్ సైడే ఇంత ఫీల్ ఉందంటే ఇక ఇన్సైడ్ మనం చూసుకుంటే కానీ మతిపోతుంది. సో ఇక్కడ ఒక పోస్టర్ పెట్టారు. సో April 3 రిలీజు. సో ఇక్కడ చూసుకోవచ్చు. బాబా ఇక్కడ చూసినట్లయితే కార్ పార్కింగ్ కదా, ఇక కార్ పార్కింగ్ ఇలా మామూలుగా లేదు. మీరు ఎక్కడైనా చూసుంటారా ఇలాంటి కార్ పార్కింగ్స్? ఇట్లాంటి కార్ పార్కింగ్ ఇప్పటివరకు ఏ థియేటర్లో మీరు చూడకుండా ఉంటారు. నేను ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. చాలా బిగ్ సైజులో కొన్ని ఎకరాల్లో కార్ పార్కింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు కారు సేల్స్ ఉంటాయి కదా, అక్కడికి ఇట్లా ఉండదు, అంత వ్యూ ఉంది ఇక్కడ చూసుకుంటే కార్ పార్కింగ్స్ ఏరియా. సో ఇక్కడ చూస్తున్నారు కదా,
ఇది ఎంట్రీలోనే ఇంత పెద్ద కార్ పార్కింగ్ మనకు ఈ వండర్లోనే మన జస్ట్ ఇక్కడ ఇండియాలో లేదు, ఫారెన్లో ఉండే ఫీల్ మనకు కనపడతా ఉంది. కొన్ని వందల కార్లు. నేనైతే లోపలికి ఇక వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతుంటే పెద్ద బిగ్ సైజు మనకు మిర్రర్ ఉంది. సో మనం ఇట్లా రాగానే అది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా వెళ్తుంటే కనుక చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఆ సీలింగ్ కానీ స్టార్స్ కానీ ఈ వ్యూ కానీ కింద మ్యాట్ చూడొచ్చు. మ్యాట్ కింద ఇట్లా రెడ్ మ్యాట్, దానికి స్టార్స్. లెఫ్ట్ రైట్లో మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ ఎంట్రీ మాత్రం మనం ఎక్కడ చూడకుంటాము. మనకు ఎంట్రీలోనే కాదు, లోపలికి వెళ్ళాక ఇట్లా అల్లు సినిమాస్ అని ఎక్కడ చూసినా ఏ సింబల్ అల్లు సినిమాస్ ఫుల్గా స్టార్స్ అల్లు సినిమాసే ఫాంట్స్ కనపడతా ఉంటాయి. ఇప్పుడు సీలింగ్లో చూడండి, అక్కడ స్టార్స్, కింద స్టార్స్, ఎటు వెళ్ళిన స్టార్స్. ఇక్కడ మనం ముందుకు వెళ్ళాక చూడొచ్చు. సో లోపలికి వెళ్ళాం కదా, కింద చూడండి సీలింగ్ కాకుండా ఫ్లోర్లో ఇట్లా పెద్ద స్టారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే కానీ అల్లు రామలింగయ్య గారి విగ్రహం ఇక్కడ ఆవిష్కరించారు. సో ఓం నమో అల్లు రామలింగయ్య. సో అల్లు సినిమాస్ థియేటర్ ఎంట్రీ అయ్యాము. ఎంట్రీలోనే చూసుకుంటే ఇట్లా సీలింగ్, తర్వాత సీలింగ్ నుంచి ఇట్లా వాల్కి చూసుకుంటే ఇక్కడ ఇట్లా స్టార్ అండి. మెగాస్టార్, సూపర్ స్టార్, అల్లు స్టార్, రమేష్ స్టార్, ఎక్కడ చూసినా స్టారే. ఈ రమేష్ స్టార్ ఛానల్లో మీరు చూస్తున్నారు. సో ఇక్కడ బిగ్ స్క్రీన్ 1, ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో 1 స్క్రీన్ అండి, బిగ్ స్క్రీన్. అక్కడ చూసుకుంటే 2 స్క్రీను, 3 స్క్రీను, 4 స్క్రీను, మొత్తం 4 ఉన్నాయి. ఇక్కడ లోపలికి ఇలా ఎంట్రీ వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఏ సింబల్ కనపడుతుంది, యాడ్స్. ఇప్పుడు మనకు మూవీ యాడ్స్ కానీ బిజినెస్ యాడ్స్ కానీ అవన్నీ ఇందులో ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2 స్క్రీన్ నుంచి మనం ఇలా 3 స్క్రీన్, తర్వాత 4 స్క్రీన్ గారికి వెళ్ళిపోతున్నాము. 3 స్క్రీన్ పక్క నుంచి వెళ్తే ఇక్కడ 3 ఉన్నాయండి థియేటర్స్. మనం ఇక్కడ ఇందాక చూసాం కదా, అది 1 స్క్రీను 1 థియేటర్, అంటే మొత్తం 4 స్క్రీన్లు ఉన్నట్లు 4 థియేటర్లు. సో 4 థియేటర్ దగ్గరికి వెళ్తే మనకు ఇట్లా ఎంట్రీలోనే ఇక్కడ చూసుకుంటే కనుక గీతా ఆర్ట్స్ 1972 నుంచి ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, కొన్ని బిగ్గెస్ట్ హిట్ సినిమాలు ఇక్కడ పోస్టర్స్ పెట్టడం జరిగింది. రౌడీ అల్లుడు మెగాస్టార్ గారిది, పసివాడి ప్రాణం, తర్వాత వచ్చేసి మగధీర, సో గని, తర్వాత వచ్చేసి విజేత, నువ్వే కావాలి, ధృవ, రజనీకాంత్ గారి మూవీ, అలా వైకుంఠపురంలో మూవీ, పెళ్లి సందడి, జానీ. సో ఇక్కడ చూసుకుంటే కనుక నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు మొదటి పేరు, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి గారి పేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు వీళ్ళందరి నేమ్స్ ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే ఇక్కడ స్తంభాలు అండి, స్తంభాలు ఒక్కొక్కటి చూడండి, లైటింగ్ ఎఫెక్ట్, గ్లిటర్ లాగా అలా పైకి ఇట్లా చూసుకుంటే మాత్రం ఇట్లా మెరిసిపోతూ ఉన్నాయి ప్రతి స్తంభం. ఎక్కడ చూసినా కానీ ఇంటీరియర్ మాత్రం సూపర్గా ఉంది ఎక్కడ చూసినా కానీ. సో సీలింగ్లో లైటింగ్ ఎఫెక్ట్లు కానీ ఎనీథింగ్ ఇక మనం చూడొచ్చు. అక్కడ ఈ యాడ్స్, సుకుమార్ గారి యాడ్, నెక్స్ట్ మూవీస్, తర్వాత వచ్చేసి ఇక పాప్కార్న్స్, ఐస్ క్రీమ్, తర్వాత ఈ స్టాల్స్, ఇవన్నీ చూస్తే హైఫైగా భారీ ఎత్తునే పెద్ద పెద్ద రేట్లే ఉన్నాయి ఇక్కడ. సో స్క్రీన్ 1 అన్నమాట, స్క్రీన్ 1 మనం వెళ్ళిపోతా ఉన్నాం. భయ్యా ఏ స్క్రీన్ 1 స్క్రీన్ 1 ఓకే. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు ఇది వ్యూ అండి, పై నుంచి ఇలా నేను వెళ్ళిపోతాను. సో ఇది ఎంట్రీ, లోపలికి వెళ్ళిపోతే పైన చూడవచ్చు స్టార్స్. సో సూపర్గా ఉంది కదా ఈ స్టార్స్ కానీ ఎంట్రీ చాలా బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అంతా చీకటిగా ఉంది. సో వచ్చేసాను. ఓకే, ఇక్కడ మీకు వ్యూ చూస్తాను వచ్చాక. చూడండి, ఇది చూశారు కదా వ్యూ, లోపలికి వెళ్ళిపోతున్నాను. సో నేనైతే లోపల రావడం జరిగింది. చాలా బిగ్ సైజు ఉంది స్క్రీన్ అయితే. సో ఇక్కడ సీట్స్ మనకి ఎక్కడున్నాయి ఏంటి అనేది చాలా సింపుల్గా ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్లో చూడొచ్చు. ఇది మనకు D35 సీట్ నెంబర్ అండి. సీట్ నెంబర్ 35లో నేను వెళ్ళడం జరిగింది. అక్కడ కూర్చున్నాను, మూవీ స్టార్ట్ అయింది, బ్రహ్మాండంగా ఉంది. ధురేందర్ మూవీ చూడడం బిగ్ స్క్రీన్లో, బిగ్ మూవీ, ఇండియన్ మూవీ చూశాను. చాలా హ్యాపీగా ఉంది నాకు.
సో ఇది ఇంటర్వెల్ టైము. మనం ఇక్కడ చూసుకుంటే సీలింగ్‌లో గానీ ఇట్లా ఎల్ఈడీ లైట్స్, తర్వాత వచ్చేసి థియేటర్ రౌండ్ ఆఫ్ చూసుకుంటే ఎల్ఈడీ లైటు, బ్లూ లైట్స్, స్టెప్స్ చూసుకుంటే బ్లూ లైట్స్. సో ఇక్కడ సీట్ల కింద గానీ అట్లా మనం చూసుకోవచ్చు ఎల్ఈడీ లైట్స్‌తో. ఇక్కడ ఇది చీకటిగా ఉంది. సో ఇదొక సముద్రంలా మనకు కనపడుతుంది థియేటరు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ మినిమమ్ వచ్చేసి 700 మెంబర్స్ టికెట్స్ అండి ఇక్కడ. ఈ మిడిల్‌లో చూసుకుంటే గనక ఇక్కడ ప్లేస్ చూడండి, డిస్టెన్స్ ఎంత ఉంది. ఇక్కడ ఒక 10, 15 ఫీట్స్ అట్లా ఉంటుంది. మనకు స్క్రీన్ ముంగట గాని చూసుకుంటే ఇలా కిందకెళ్తున్నాం ఇప్పుడు. కిందకెళ్తే గిట్లంగా ఈ లైటింగ్ ఎఫెక్ట్ చూడండి. ఇక్కడ లెఫ్ట్, రైట్ సీట్ నెంబర్స్‌తో సహా ఉంటున్నాయి. టీ బ్రేక్ గదా! ఇప్పుడు మనం బాల్కనీకి రావడం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోరు. సో బాల్కనీ వాళ్ళకి ఈ పైకి రావడానికి వీలుంటుంది. పైన చూస్తే గనుక ఇక్కడ స్క్రీన్ 2, 3, 4 వాళ్ళ బాల్కనీ, తర్వాత స్క్రీన్ 1 బాల్కనీ రౌండ్ ఆఫ్ ఇట్లా యూ షేప్‌లా ఉంటుంది. మనం పైన ఎల్ఈడీ లైట్స్ ఇవన్నీ పైనుంచి క్లియర్‌గా కనపడుతుంది. ఇక్కడ చూసుకుంటే గనక మన డైరెక్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి, తర్వాత వచ్చేసి సుకుమార్ గారి బిగ్ ఫొటోస్ అక్కడ పెట్టడం జరిగింది. సో ఇక ఇంటర్వెల్ అయిపోయింది. మనం లోపలికెళ్తున్నాము. లోపలికెళ్తే ఇట్లా బ్యాక్ సైడ్ అండి, బాల్కనీ నుంచి లోపలికెళ్తున్నాను. ఇక జస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూసుకుంటే ఎవరి సీట్ నెంబర్స్‌కి వాళ్ళకి ఎళ్ళడానికి ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్‌లో మీకు ఇట్లా దారిలో చూస్తుంటే చీకటిగా ఉంది. మళ్ళీ లెఫ్ట్‌లో చూస్తే స్క్రీన్ అట్లా కనపడతా ఉంది కదా! చీకటి భయంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను నా సీట్ నెంబర్ వచ్చేసి 35 డీలోకి వెళ్ళిపోతున్నాను. సో ఇక సినిమా తర్వాత మీకు స్క్రీన్ అంతా చూపించడం జరుగుతుంది. ఓకే. సో చూశారు కదా, మూవీ అయితే అయిపోయింది. ఇక్కడ చాలా బిగ్ స్క్రీన్ అండి. ఇందులో వచ్చేసి సీట్స్ ఉన్నాయి కదా, 1, 2, 3 నుంచి 35 వరకు ఉంటున్నదండి సీట్ నెంబర్స్‌తో. సో ఇలా మనకు ఎస్ వరకు ఉన్నాయండి. ఏబీసీడీ ఎస్ వరకు ఉన్నాయి. ఒక్కొక్క సీట్ మధ్యలో గ్యాప్ చూసుకుంటే గనక మనం హరాంగా కూర్చొని కాళ్ళు కొద్దిగా ముందుకు ఇట్లా అలా ఏసి కూర్చోవచ్చు. సో అంటే బిగ్ సైజ్ అంటే హైట్ ఉన్న వాళ్ళకి ఇట్లా చాలా ఫ్రీగా కూర్చోవడానికి స్పేసెస్ అనేది బాగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కింద చూడండి, ఇక్కడ ఎన్ని ఫీట్లు, ఒక దగ్గర 25 ఫీట్స్ వరకు ఉంటుంది. మనకు బాల్కనీలో కూర్చుంటే ఎలా స్క్రీన్ కనపడుతుందో అదే ఫీల్. మనం ఎక్కడ కూర్చున్నా సరే, ఏ సీట్లో కూర్చున్నా మిడిల్లో కూర్చున్నట్టే కానీ మనకు స్క్రీన్ చక్కగా కనపడతా ఉంటుంది. ఇది ఫ్రంట్ సీట్ కదా, ఫ్రంట్ సీట్లో నేను కూర్చొని చూడడం జరిగింది స్క్రీను. కానీ ఎంతో లాంగ్ డిస్టెన్స్ ఉన్నట్టు ఫీల్ కనపడతా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత స్పేస్గా ఉంది ఆ స్క్రీన్కి ఫ్రంట్లో కూర్చుంటే కనుక. ఇది ఏ టికెట్ అయినా సరే అండి, ఈ కింద నుంచి పై వరకు సేమ్ ఉంటుంది. ఒక సముద్రంలా ఉంది. నెక్స్ట్ నేను ఈ థియేటర్లో, బిగ్ థియేటర్లో ఒక మళ్ళీ పుష్ప 1, 2 చూడాలని చెప్పేసి నాకు ఆశగా ఉంది. ఇది మన అల్లు అర్జున్ గారు చూస్తున్నారు నాకు తెలుసు. సార్ నెక్స్ట్ మీరు మూవీ ఇందులో వేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. పెద్ద స్క్రీన్లో చూశాను, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అల్లు అర్జున్ గారు. మా ప్రేక్షకులకి ఒక మంచి స్క్రీన్ మీరు చూపించారు. సో దీని తర్వాత అవుట్ సైడ్ రావడం జరిగింది. అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత రాత్రి 10:30 అవుతుంది. దురేందర్ సినిమా చూసిన తర్వాత సరే అప్పుడే వెళ్ళడం ఎందుకని ఒకసారి లైటింగ్ ఎఫెక్ట్తో అవుట్ సైడ్ మొత్తం చూపిస్తున్నాను. సూపర్గా ఉంది కదా, ఒక ఫారెన్ ఫీలు, ఒక చీకట్లో ఈ థియేటరు రాత్రిలో ఎంత బాగా కనపడుతుందో లైటింగ్ ఎఫెక్ట్లో. ఎవరైనా వస్తే ఫస్ట్ షో, సెకండ్ షో మూవీస్కి రండి, చాలా ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది. ఎందుకంటే లైటింగ్ ఎఫెక్ట్లు మాత్రం చాలా బాగుంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పార్కింగ్ ఏరియాలో కానీ అక్కడ కానీ, ఇప్పుడు ఇది నేను ఈవినింగ్ టైంలో చూపించాను, మళ్ళీ నైట్ టైంలో చూపిస్తున్నాను. మీకోసమే ఫుల్గా బాగుంటుందని చెప్పేసి చూపించడం జరుగుతుంది. సో ఓకే అండి, ఈ రమేష్ స్టార్ ఛానల్ ఇప్పటిదాకా ఓపికతో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, సీ యూ. ఒక చిన్న మాట, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. సినిమా గనక చూస్తే అల్లు సినిమాస్ బిగ్ స్క్రీన్లోనే చూడాలి.